మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇలా తెంపుకొని తినేయడమే. చాలా తీయగా ఉంది స్ట్రాబెర్రీ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. ప్రతి దేశానికి వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. ఆస్ట్రేలియాలో కూడా వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఇక్కడి ఫార్మర్స్ అనిమల్ ఫార్మింగ్తో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఫార్మింగ్ని కూడా చేస్తుంటారు. అందుకే ఇవాళ మనం మెల్బర్న్లో ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మీరు స్ట్రాబెర్రీ ఫామ్ని చూడడంతో పాటు ఇక్కడ ఫ్రూట్ పికింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి, అలాగే వాటికి వీసా ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ ఫామ్లోనే ఉన్నాను. ఈ ఫామ్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఫామ్ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే ఈ ఫామ్ని గత 20 ఏళ్లుగా రన్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫామ్ నుంచి స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా పిక్ చేసేసి లోకల్ సూపర్ మార్కెట్స్కి పంపిస్తుంటారు. అలాగే సమ్మర్ వచ్చిందంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఫామ్కి ఒక పిక్నిక్ లాగా వచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీస్ని పిక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతుంటారు. అలాగే ఇక్కడే తినేస్తుంటారు కూడా. నేనైతే ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి ఫస్ట్ టైం వస్తున్నాను. అసలు నేను స్ట్రాబెర్రీ చెట్లు కనీసం మన ద్రాక్ష చెట్లలాగా ఇంతన్నా ఉంటాయనుకున్నాను, కానీ మరీ చిన్నగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు స్ట్రాబెర్రీ పళ్ళని కనుక చూసుకున్నట్లయితే ఇది ఇంకా చాలా కచ్చిగా ఉంది. మొత్తం గ్రీన్ స్ట్రాబెర్రీ ఉందన్నమాట. ఇటు చూసుకుంటేనేమో ఇది సగం పండింది, ఇంకొక 1-2 డేస్లో రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇటు సైడ్ చూసుకుంటే పూర్తిగా పండిపోయిన స్ట్రాబెర్రీ ఉంది. దీన్ని మనం ఇలా తెంపుకొని తినేయడమే. చాలా తీయగా ఉంది స్ట్రాబెర్రీ. ఇంకా జాబ్స్ విషయానికి వస్తే ఈ ఫ్రూట్ ఫామ్స్లోని ఫ్రూట్ పికింగ్ జాబ్స్ ఉంటాయన్నమాట. కానీ ఇవి సీజనల్ జాబ్స్. ఈ స్ట్రాబెర్రీ ఫామ్లో జాబ్స్ వచ్చేసి అక్టోబర్ నుంచి మే వరకు, అలాగే చెర్రీ ఫామ్స్లో జాబ్స్ వచ్చేసి నవంబర్ నుంచి జాన్ వరకు మాత్రమే ఉంటాయి. ఈ జాబ్స్ చేయడానికి మనుషులకి రోజుకి $250 నుండి $300 వరకు ఇస్తారు. అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు వస్తుందన్నమాట. మనం ఎంట్రీ టికెట్ తీసుకోగానే మనకి ఇలాంటి ఒక బాక్స్ని ఇచ్చేస్తారు. ఇంకా మనం లోపలికి వచ్చేసి ఈ బాక్స్ నిండా స్ట్రాబెర్రీస్ని తెంపుకొని మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే బాక్స్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కనుక తీసుకున్నట్లయితే ఒక $10 అంటే 500 రూపీస్ వరకు పడుతుంది. ఈ ఫామ్ యొక్క ఆదాయాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఫామ్ నుంచి కలెక్ట్ చేసిన స్ట్రాబెర్రీస్ని ఇక్కడ సూపర్ మార్కెట్స్కి అమ్మడం, అలాగే ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా దాంతో పాటుగా ఈ ఫామ్కి వచ్చే టూరిస్ట్స్ నుంచి టికెట్ తీసుకుంటాం కదా, దాని నుంచి కూడా ఈ ఫామ్కి ఆదాయం వస్తుందన్నమాట. సో చూసారు కదా వ్యూవర్స్ మన స్ట్రాబెర్రీ ఫామ్ని. ఈ వీడియోని చూసి ఆస్ట్రేలియాలో ఫ్రూట్ పికింగ్ జాబ్స్ గురించి, వాటి వీసా ఆప్షన్స్ గురించి మీరు కొంచెమన్నా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఆస్ట్రేలియాలో వీసా వివరాల గురించి మరిన్ని డీటెయిల్స్ని మన ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ సిరిచందన. బాయ్.